నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పార్కుల పండుగ కొనసాగుతోంది. నగరంలోని 9వ డివిజన్ ఎఫ్సిఐ కాలనీలో 60 లక్షల రూపాయలతో ఆధునీకరించిన పార్క్, అదేవిధంగా 13వ డివిజన్లో 15 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన షటిల్ కోర్టును రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, నుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. ముందుగా డివిజన్కు విచ్చేసినటువంటి మంత్రి నారాయణకు స్థానిక మహిళలు మంగళ హారతులతో పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అభివృద్ధి ప్రదాతకు జై అంటూ నినాదాలు చేపట్టారు. అన్ని హంగులతో పార్కుల్లో ఆహ్లాదభరిత వాతావరణం కల్పించిన మంత్రికి స్థానిక చిన్నారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి పిల్లలతో ఆటలాడించి షటిల్ సరదాగా ఆడి ఉత్సాహాన్ని నింపి చాక్లెట్లను పంచిపెట్టారు. అనంతరం మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు. నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి తెలిసినోడు, వైద్య కుటుంబాలకి తలమానిక మతడు, సంపదలెన్నున్నా ప్రజల కోసం వస్తున్నా. ఈరోజు 13వ డివిజన్లో షటిల్ కోర్ట్ని, అది 2014-19లో ఐ థింక్ నుడా వాళ్ళు చేశారు. దాన్ని మీరేం చేసింది 16 లక్షలు నుడా వాళ్ళు యాక్చువల్గా దాన్ని డెవలప్ చేశారు. దాన్ని ఈరోజు యాక్చువల్గా ఇనాగరేషన్ చేయడం జరిగింది. చాలా చక్కగా చేశారు. దాన్ని చేసిన ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళు చాలా చక్కగా చేశారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇదే విధంగా 9వ డివిజన్లో చాలా చక్కగా మంచి పార్క్ ఇవాళ ఇనాగరేషన్ అయింది. మొత్తం నెల్లూరు సిటీలో మొత్తం 50 పార్కులు ఉన్నాయి. పార్క్ స్థలాలు ఇంతవరకు ఐడెంటిఫై అయ్యి ఇంకా కూడా బయటకు తీస్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి. అంటే లేఅవుట్ వేసినప్పుడు అందులో 10% పార్కు వదిలేయాలి. ఎవరు లేఅవుట్ వేసినా, భారతదేశంలో ఎవరు లేఅవుట్ వేసినా 10% గ్రీనరీకి వదిలేయాలి. అలాంటివి నెల్లూరులో ఇంతవరకు 50 ఐడెంటిఫై, నెల్లూరు సిటీలోనే, మళ్ళీ రూరల్లో కూడా ఉన్నాయి. ఈ యొక్క 50లో దాదాపు 46 పార్కులకి టెండర్లు ఇచ్చి వర్క్ జరుగుతుంది. అందులో దాదాపు 35 దాకా అయిపోయిన ఇనాగరేషన్. మిగిలినవి కూడా కొద్దిగా వర్క్ ఉంది. అవి కూడా బహుశా నేను అనుకోవటం విజయదశమి లోపల 100% నెల్లూరులో పార్కుల వర్క్ పూర్తయిపోతుంది. ఇంకా చేయాల్సిన పార్కులు ఏమన్నాయి, ఇంకెక్కడన్నా స్థలాలు ఆక్యుపై చేసుకుని ఉంటే ఆ స్థలాలు తీసుకొని వాటిలో పార్కులు డెవలప్ చేయాల్సిన పని ఉంటుంది. ఈ విధంగా పార్కులు, పిల్లలకి ప్లే గ్రౌండు, ప్లే ఎక్విప్మెంటు, జిమ్ ఎక్విప్మెంటు అన్నిటిని ఏర్పాటు చేసాం. ఇది ఊరినే మాటలు చెప్పడం కాదు. కొందరు గతంలో పార్కుల పండగ అన్నారు. అంటే పేరుకి పండగ అని చెప్పి వదిలేస్తే ఉపయోగం ఉంది. చేయాలా, పండగ చేయాలా. ఈరోజు నిజంగా ఇక్కడికి వస్తే ఈ 13వ డివిజన్లో ఇక్కడ ఉన్న వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. కొందరు పెద్దవాళ్ళు వచ్చి సార్ చాలా చక్కగా చేశారంటున్నారు. పిల్లలు వచ్చి దే ఆర్ వెరీ హ్యాపీ, వాళ్ళ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. 9వ డివిజన్ పోతే పిల్లలు కేరింతలు కొడుతున్నారు. చుట్టుపక్కల మిద్దెపై నుంచి పెద్దవాళ్ళందరూ విష్ చేస్తున్నారు. ఇవన్నీ అంటే ప్రజలకు సర్వీస్ చేస్తే నిజంగా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఆనందిస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇది పనిచేసే ప్రభుత్వం, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఇదే విధంగా ఇప్పుడు ఎండ్ టు ఎండ్ రోడ్స్ బ్యాలెన్స్లు అక్కడక్కడ కొద్దిగా ఉన్నాయి. 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు, ఇవన్నీ రాబోయే 3 నెలల్లో విజయదశమి కల్లా కంప్లీట్ చేయాలని ఆదేశించాను. దాన్ని టెండర్లు ఇచ్చాము. రోజు 40 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తున్నారు.
40 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తూ రోజు దాన్ని చేస్తున్నారు. దాన్ని 100 క్యూబిక్ మీటర్లు పెంచమన్నాను. త్వరలో యాక్చువల్గా ఇక్కడే మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. రోజు 100 క్యూబిక్ మీటర్లు వేస్తే బై విజయదశమికి ఎండ్ టు ఎండ్ రోడ్స్ కూడా అయిపోతాయి. ఎండ్ టు ఎండ్ రోడ్స్ అయిపోతే 28 స్వీపింగ్ మిషన్లు కొన్నాం. రోడ్లు చక్కగా ఉండాలంటే స్వీపింగ్ మిషన్లతో చేయాలి. డెవలప్డ్ కంట్రీ ఏదైనా తీసుకోండి, జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఎక్కడ కూడా మనుషులతో చీపురు కట్ట చెమరు, అన్ని మిషన్సే స్వీప్ చేస్తాయి. వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఇది చేయాలా రాబోయే 3 సంవత్సరాలని ఒక ప్లాన్ ప్రకారం యాక్చువల్గా చేస్తాను. నెల్లూరు సిటీని అయితే రేపు విజయదశమి కల్లా నెల్లూరులో రోడ్లన్నీ స్వీపింగ్ మెషిన్స్ ద్వారా చేసేటట్టుగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్రైన్స్ జనరల్గా ఎక్కడైనా ఒక మున్సిపాలిటీ అన్నా పంచాయతీ అన్నా ప్రజలు కోరుకునేది చక్కగా తాగటానికి నీళ్ళ తర్వాత రోజు ఇంట్లో నుంచి చెత్తని బయటికి పంపించడం. మూడోది ఇంట్లో నుంచి వచ్చే వాటర్ యూజ్డ్ వాటర్ అంటారు, అంటే బాత్రూంలో, టాయిలెట్లో, కిచెన్లో ఈ మూడింటి నుంచి వస్తాయి. ఆ వాటర్ని ఏ రోజుకి ఆ రోజు బయటికి ట్రీట్ చేసి పంపించాలా. వర్షాలు వస్తే నీళ్లు బయటికి పోవాలి అంటే డ్రైన్స్ కావాలి చక్కగా. సో ప్రజలు కోరుకునే దాంట్లో తాగేదానికి నీళ్లు, రెండవది సాలిడ్ వేస్ట్ చెత్తని బయటికి పంపించడం, మూడవది యూజ్డ్ వాటర్ని బయటికి పంపించడం. వర్షాకాలం వస్తే నీళ్లు బయటకు పంపించడం. ఆ తర్వాత రోడ్లు, లైట్లు. ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో రాబోయే 3 ఇయర్స్లో 100% ప్రతి ఒక్కటికి చక్కగా తాగటానికి ఇంటికి సర్ఫేస్ వాటర్ ఉండాలి. బోర్లు కాదు, బోర్ వాటర్ కాదు, నదుల నుంచి వాటర్ తీసుకొని ట్రీట్ చేసి ప్రతి ఇంటికి కొళాయి కావాలన్నారు. దాని మీద అమృత ప్రాజెక్ట్ ఒక టెండర్ ఇచ్చినాం. రేపు 28వ తేదీ ఓపెన్ చేస్తున్నాం. అట్నే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అది కూడా టెండర్ ఇస్తున్నాం. ఇవి రెండు అయితే ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి కుళాయి ఉంటుంది, ప్రతి ఇంటికి. అదేవిధంగా సాలిడ్ వేస్ట్ చెత్త అంతా తొలగించడానికి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నాం. నెల్లూరులో కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ శాంక్షన్ అయిపోయింది. త్వరలో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అయితే ఎస్టాబ్లిష్ చేయడానికి 2 years పడుతుంది. రాజమండ్రిలో ఒకటి, నెల్లూరులో ఒకటి, తిరుపతిలో ఒకటి, విజయవాడలో మరొకటి, కడపలో ఒకటి, కర్నూలు ఒకటి. ఈ ప్లాంట్లు కానీ వస్తే భారతదేశంలో సాలిడ్ వేస్ట్ ఏ రోజు ఆ రోజు ఎక్కడ బాగా జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లోనే. అలాంటి సిస్టమ్ని సాలిడ్ వేస్ట్కి తెచ్చాం, దానికి చక్కగా ప్లాన్ చేసాం. అవన్నీ పీపీపీ మోడల్లో పోతున్నాయి. పీపీపీ మోడల్లో మనం ల్యాండ్ ఇవ్వటం, వాళ్ళు జనరేట్ చేసిన కరెంట్ కొనటం, ఈ రెండు మనం చేయాల్సింది. ఎస్టాబ్లిష్మెంట్ దాదాపు 400 కోట్లు అవుతుంది, వాళ్ళే పెట్టుబడి పెడతారు. అలాంటి ప్రాజెక్టులు ఈరోజు ఆల్రెడీ 2 ఉన్నాయి. ఆ 2 కూడా స్టార్ట్ చేసింది 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు మరొక 6 పెడితే ఈరోజు రోజు 7,000 టన్నుల చెత్త వస్తుంది. రోజు 7,000లో 6,500 ఆ ప్లాంట్కి పోయి బర్న్ అయిపోయి పవర్ జనరేట్ అయిపోతుంది. సో సాలిడ్ వేస్ట్ అయిపోతుంది. తాగటానికి నీళ్లు ఖచ్చితంగా 3 yearsలో పూర్తవుద్ది. పోతే డ్రైన్స్ ఏదైతే యూజ్డ్ వాటర్ ఇంట్లో వాడిన బాత్రూము లేదా టాయిలెట్ లేదా కిచెన్లో వాటర్ ఎప్పటికప్పుడు బయటికి పంపించాలి, లేకుంటే అనేక రోగాలు వస్తాయి. రోగాలు వచ్చే దాంట్లో మేజర్గా ఆ వాటరే. అందుకనే ముఖ్యమంత్రి గారు స్పెషల్ డ్రైవ్గా రాబోయే 3 సంవత్సరాల్లో 100% ఈ రాష్ట్రంలో పర్ఫెక్ట్ డ్రైన్స్ ఉండాలని ఆదేశించారు. దాని మీద అటు మున్సిపాలిటీస్, అర్బన్ అథారిటీస్ కలిసి యాక్చువల్గా అవి చేయాలని ఆదేశించారు. దాని మీద జరుగుతున్నాయి. ఆల్రెడీ కొన్ని దగ్గర మొదలు పెట్టేశారు. ఆ విధంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. రోడ్లు, లైట్స్ ఈ 2 మున్సిపాలిటీలో వచ్చే ఫండ్స్తో చేయమని వాళ్ళకి ఆదేశించాం. ఈ విధంగా ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీ జరుగుతుంది. నెల్లూరు తీసుకుంటే ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్కి ఆ రోజు 1,100 కోట్లు శాంక్షన్ చేస్తే 165 కోట్ల వర్క్ ఆగిపోయింది. మిగతా అంతా అయిపోయింది. అప్పుడే 165 కోట్ల వరకు ఆగిపోతే ఆ ఖర్చు పెట్టిన 940 కోట్లు వేస్ట్ అయింది. నెల్లూరుకి 940 కోట్లు ఖర్చు పెట్టాం.
మిగతా 125 కోట్లు ఖర్చు పెట్టుంటే ఆ ప్రాజెక్టులు 2 అయిపోయి ఉండేది. ఏది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది, డ్రింకింగ్ వాటర్ అయిపోయింది, అది 2 ఆగిపోయినాయి. కానీ ఖజానా ఖాళీ, 10 లక్షలు అప్పు చేసి వెళ్ళిపోయాడు గత ముఖ్యమంత్రి. ఆయన అనేక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు 165 కోట్లు నిన్నే శాంక్షన్ చేశారు. నిన్నే శాంక్షన్ అయింది. నెల్లూరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. హట్కో లోన్ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేశారు. బహుశా ఒక వారం 10 రోజుల్లో ఆ మనీ కూడా రిలీజ్ అవుద్ది. రిలీజ్ కాగానే ఆ యొక్క ఎల్ఎన్టీ మెగా వాళ్ళు ఇద్దరు పనిచేస్తున్నారు. మెగా వాళ్ళు వాటర్ వర్క్, ఎల్ఎన్టీ వాళ్ళు అండర్గ్రౌండ్ డ్రైనేజీ. వాళ్ళకి డబ్బులు ఇస్తే వర్క్ను వేగవంతంగా చేస్తారు. 1 year లోపల ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెల్లూరులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసి దోమలు లేని నగరం చేస్తాం. ఇవన్నీ చేసిన ఉయ్యాల కాలువ, రామిరెడ్డి కాలువ, చల్లప్ప కాలువ దాని పేరు ఇంకోటి మల్లప్ప కాలువ, వాటి బ్రాంచ్ కెనాల్స్ కానీ చేయకుంటే మళ్ళీ దోమలు వస్తాయి. అందుకని మరొక 50 కోట్లు ఈ మధ్య రీసెంట్గా ముఖ్యమంత్రి గారికి చెప్పి శాంక్షన్ చేయించాం. అవంతా టెండర్స్ ప్రాసెస్ రెడీగా ఉంది. ఇప్పుడే నా దగ్గరికి అధికారులు వస్తున్నారు. దాన్ని అప్రూవల్ ఇస్తే టెండర్ పిలుస్తూ ఉంటున్నారు. బహుశా ఈ నెలాఖరు లోపల టెండర్ పిలిచి నెక్స్ట్ మంత్లో అది కూడా వర్క్ చేసి ఆ కాలువలు కూడా కంప్లీట్గా రెండు పక్కల యాక్చువల్గా రివిట్మెంట్ వాల్, కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తాం. పైన స్లాబ్ వేస్తే దోమలు అనేవి రావు. సో దోమలు లేని నగరం చేయటం మొదటి ఉద్దేశం. రెండోది సంగం బ్యారేజ్ నుంచి నీళ్ళు రావాలా, వస్తున్నాయి కానీ ఇంటర్ కనెక్షన్ ఇవ్వాల. సంగం బ్యారేజ్ నీళ్ళు 2014-19 తెచ్చాం, కొన్ని డివిజన్స్కి ఇచ్చాం. కొన్ని డివిజన్స్కి ఈరోజు కూడా పెన్నా రివర్లో బావుల నుంచి వస్తున్నాయి. ఎందుకంటే 165 కోట్లు ఖర్చు పెట్టుంటే అయిపోయింది. అది గత ప్రభుత్వం ఖర్చు పెట్టాల, మా మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించింది. ఏదేమైనప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేశారు. నిన్నే శాంక్షన్ అయింది. కాబట్టి నెల్లూరు ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను, ఏదైతే ఎలక్షన్స్కి ముందు నేను మాట ఇచ్చానో తూచా తప్పకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏది ఇచ్చిందో 100కి 100 పాలు చేస్తాం. మాటల ప్రభుత్వం మాది కాదని మరొకసారి తెలియజేస్తూ అందరూ కొద్దిగా ఓపికగా ఉండాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.